ఇంకా పడుకునే ఉన్నాడు, పనికి పోలేదా? ఏంది మా నాన్న ఇంకా పడుకునే ఉన్నాడు, పనికి పోలేదా? జ్వరం వచ్చిందిరా పాపం, అందులో ఇలా 1వ తారీఖు కదా, చాలా పనులు ఉన్నాయి. సర్లే, నాకు చెప్పు, నేను చేస్తా. సరేలే రే, కరెంట్ బిల్లు కట్టరాపో. ఇక డబ్బులు రే, పాలాంటి డబ్బులు ఇచ్చిరాపో. బా రే, రేషన్ తీసుకురాపో. రే, ఇంటర్ తెచ్చిరాపో. రే, బజార్ పై సరుకు కొట్లు డబ్బులు ఇచ్చిరాపో. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇచ్చిరాపో. రే, డిష్ డబ్బులు ఇచ్చిరాపో. ఫ్రిడ్జ్ ఈఎంఐ కట్టిరాపో. మా ప్రతి నెల నానొక్కడే ఇదంతా చేస్తున్నాడా? అవునరా. నాకొక్క రోజుకి దూరం తీరిపోయింది, అలాంటిది నువ్వు ఈ కరెంటు బిల్లు, పాల బిల్లు, రేషన్ బిల్లు, ఈఎంఐ, ఇంటి రెంటు, సరుకుల కొట్టు, బబుల్ వాటర్ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు అని 20 సంవత్సరాల నుంచి ఎలా మేనేజ్ చేస్తున్నావు నాన్న? నువ్వు గ్రేట్ నాన్న. కానీ ఎందుకు నాన్న రోజు తాగుతావు నువ్వు? ఇప్పుడు నువ్వు పొద్దు నుంచి చేసిన పనులన్నీ ప్రతి మనిషికి ఉండే బాధలు, కష్టాలురా. ఆ బాధలన్నీ మర్చిపోయి కొంచెం సేపు అయినా ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఒక క్వార్టర్ తాగాల్సిందేరా. తప్పంటావా? నీ లాజిక్ బాగా నచ్చింది నాన్న. నువ్వు తాగడంలో, నీలాంటి 100 మంది డాడీ తాగడంలో తప్పే లేదు. నీ అమ్మ ఒక్కరోజు నేను ఇదంతా చేస్తుంటే ఎప్పుడు తాగను నాకే తాగాలనిపిస్తుంది. అలాంటిది నువ్వు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావు, నువ్వు తాగడంలో తప్పే లేదు. ఇప్పుడు అర్థమైంది ఈ ఫ్యామిలీ మ్యాన్స్ అందరూ ఎందుకు తాగుతారో. కష్టాలు కష్టాలు. నీ లైఫ్ ఒక మిరాకిల్ రా సిద్ధు.